నమస్తే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని విజయసాయి రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. వైసీపీ నేతలు ముందుగా ఏపీలో తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చేటట్లు చూసుకోవాలని, ప్రభుత్వం పడిపోయేలా చేసుకోవద్దని సూచించారు. వైఎస్ షర్మిలకు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. వైఎస్ఆర్ జిల్లాలో షర్మిల పర్యటన సమయంలో పోలీసు శాఖ 1+1 స్థానంలో 2+2 భద్రత పెంచారు. షర్మిలకు భద్రత పెంచినట్లు వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. షర్మిల అభ్యర్థన మేరకు భద్రత పెంచినట్లు ఎస్పీ వెల్లడించారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం మూవీకి లైన్ క్లియర్ అయింది. హైకోర్టు సూచనలతో ఈ సినిమాకు రెండోసారి సెన్సార్ నిర్వహించారు. దీంతో మూవీకి సెన్సార్ అడ్డంకులు తొలగిపోవడంతో 16న విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ మూవీ సీక్వెల్ శబదం ఈ నెల 23న రిలీజ్ కానుంది. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ 17 ఎంపీ స్థానాలు, వైసీపీకి 8 స్థానాలు దక్కించుకుంటాయని తెలిపింది. జాతీయ పార్టీల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కి ఎక్కువ శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని, విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు చెప్పిందన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధం అంటూ సెటైర్ వేశారు. కేరళకు మద్దతుగా సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సంఘీభావ ధర్నా చేపట్టనున్నట్లు సిపిఎం నేత బివి రాఘవులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తోందన్నారు. కేంద్రం అనుసరించే విధానాలతో ఫెడరల్ వ్యవస్థ నాశనమవుతోందన్నారు. కేరళతో పాటు ఇతర రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. నియోజకవర్గాలకు వెళుతుంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ అరాచకాలను చెప్పుకొని ప్రజలంతా ఏడుస్తున్నారని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాని ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా అన్నారు. తాము ఇచ్చిన హామీల్లో ఇప్పటికే 2 గ్యారంటీలను అమలు చేశామని, మరో 2 గ్యారంటీలను త్వరలో అమలు చేస్తామన్నారు మరో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. విద్యా సంవత్సరం మధ్యలో ప్రభుత్వ స్కూళ్ల టీచర్లు రిటైర్ అయితే బోధనా సమస్య తలెత్తుతోందన్నారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సమస్యకు పరిష్కారంగా రిటైర్ అయిన టీచర్స్ నే విద్యా సంవత్సరం మొత్తం కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. త్వరలో దీనిపై విధి విధానాలు ప్రకటిస్తామని వివరించారు. తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్ ను గద్దె దించడానికన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తాను హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్లో ఉంటారంటూ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారంటూ సెటైర్ వేశారు. నల్గొండలో తమ కుటుంబం నుంచి ఎంపీగా పోటీలో ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం, లేకపోతే పార్టీ ప్రకటించిన వారిని గెలిపిస్తామన్నారు రాజగోపాల్ రెడ్డి. వైఎస్ జగన్ది చారిత్రాత్మక పరిపాలన అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. జగన్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారన్నారు. జగన్ కి ఉన్న జనాదరణ చూసి ప్రతిపక్షం భయపడుతోందన్నారు మంత్రి కొట్టు.